asking my MBBS friends to give suggestions and motivation to NEET aspirants. లాస్ట్ మినిట్‌లో కొత్త టాపిక్స్, కొత్త చాప్టర్స్ రానివి చదవద్దు. మళ్ళీ ఇంకా ఎక్కువ రివైజ్ చేసుకోవడం కోసం మీరు చదివిన బుక్స్‌నే ఎక్కువ మంది చదవండి. నెక్స్ట్ కొత్త క్వెషన్స్ ఏమైనా ట్రై చేయాలి అంటే మోడల్ పేపర్స్ కన్నా ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ చేస్తే ఆ మోడల్స్ ఎక్కువ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ మినిట్ రివిజన్ టైంలో పక్కన మార్క్స్ చూసి ఫస్ట్ టెన్షన్ పడదు. దాంతో ఫుల్ కాన్ఫిడెన్స్ పోతుంది. మీకు వచ్చిన మార్క్స్‌తో నేను సాటిస్ఫై కావాలి. ఇంకా గ్రాండ్ టెస్ట్‌లో మీరు ఎంత ఎక్కువ రాస్తే మీకు ఫైనల్ ఎగ్జాము ఎన్వైర్న్మెంట్ మీకు అంత బాగా అలవాటు అవుతుంది. ఇంకోటి మీ గ్రాండ్ టెస్ట్ మార్క్స్ వల్ల మీ ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్ అనేది డిసైడ్ అవ్వదు. లాస్ట్‌లో ఆర్గానిక్ కెమిస్ట్రీ మాత్రం ఖచ్చితంగా ఒకసారి రివైజ్ చేసుకోవాలి డైలీ వన్స్. లేకపోతే వోల్టైల్ సబ్జెక్ట్ ఈజీగా వోల్టైల్‌గా ఎగిరిపోతుంది బ్రెయిన్ అనస్. రివైజ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. మీకు ఏ సీట్ వస్తుందా లేదా అనేది పక్కన పెట్టి మీరు చదివిన కాడికి పర్ఫెక్ట్గా చదవండి. మీరు మీ 100% ఇస్తే ఇయర్ ఖచ్చితంగా సక్సెస్ ఉంది. అంతేకాకుండా స్ట్రెస్ తీసుకోవచ్చు. ఈ లాస్ట్ 1 మంత్ ఇవన్నీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. స్లీప్ సైకిల్ మెయింటైన్ చేయండి. ఒక 6 అవర్స్. లాస్ట్ మినిట్‌లో జనరల్‌గా ఆస్పిరెంట్స్ అందరూ చేసే తప్పు ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవటం కానీ, నాది 100% సిలబస్ కవర్ అవ్వలేదు, ఎక్కువ చదవలేదు. ఎగ్జామ్‌లో ఫస్ట్ వచ్చేవాడిది 100% సిలబస్ కంప్లీట్ అయ్యిండదు. లాస్ట్‌లో ఉన్నవాడిది 100% సిలబస్ కంప్లీట్ అయ్యింది. మ్యాటర్ మీరు మీ 100% ఇచ్చారా లేదా అన్నది మాత్రమే. ఎక్కువ మ్యాక్సిమం అందరూ స్ట్రెస్ తీసుకొని నా సిలబస్ అవ్వలేదు, నేను ఇంకా అది కంప్లీట్ చేయలేదు అంటారు. స్ట్రెస్ వల్ల మీ మార్క్స్ ఎఫెక్ట్ అవుతాయి తప్ప నోబడీ గెట్స్ ఇట్. సో లాస్ట్లో స్ట్రెస్ లేకుండా వీలైనంత వరకు రివిజన్ చేయండి, వీలైనంత వరకు మాక్ టెస్ట్ ఇవ్వండి. మీరు ఎంత రివిజన్ చేశారో మీకు వచ్చే మాక్ టెస్ట్లో మార్క్సే డిసైడ్ చేస్తాయి. సో మీ మార్క్స్ని రివిజన్ని ఒక బ్యాలెన్స్లో ఉంచుకోండి. లాస్ట్లో ఎక్కువ స్ట్రెస్ ఏం తీసుకోకుండా పేరెంట్స్తో గడపండి. లేదా నీట్గా 2 సబ్జెక్టులు అలా వచ్చింటాయి. ఆ నీట్గా వచ్చిన సబ్జెక్టులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని సాధించాలి ఎగ్జామ్లో. వచ్చిన లైట్ తీసుకున్నాం అనుకో అవే లాస్ట్కి బాగా చేస్తాయి. ఇప్పుడు మా కెమిస్ట్రీ బాగా వచ్చు, 160 ఎక్స్పెక్ట్ చేసాం, 140 కన్నా వెళ్ళిపోయాం. చిన్న మిస్టేక్స్ మళ్ళీ ఎగ్జామ్ అయిపోయినాక మళ్ళీ రిగ్రెట్ అవ్వకుండా ఎగ్జామ్లోనే అమలు జాగ్రత్త పెట్టుకొని చేస్తే సరిపోద్ది. టైం మేనేజ్మెంట్ ముఖ్యం. మీకు ఈ లాస్ట్ 20 డేస్లో జస్ట్ రివిజన్ అండ్ క్వశ్చన్ ప్రాక్టీస్ అంతే. ఇంకా మీకు వీలైతే ఈ ఫార్ములాస్, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని వైట్ పేపర్లో A4 షీట్లో లాస్ట్ మినిట్ ఎగ్జామ్ రోజు రివిజన్కి చాలా యూజ్ అవుతాయి. మ్యాక్సిమం నెగిటివ్ మార్కింగ్ అవాయిడ్ చేయండి. ఎగ్జామ్ రోజు బాగా తినేసి వీలైతే ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొని బాగా తినండి. బాగా రాయండి. బీ కాన్ఫిడెంట్. స్టడీ వెల్, ఫక్ ది హెల్.